చదువులోకి మతం తీసుకురావద్దు. కులం, మతం, ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం. కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరిస్తున్నా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్, మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. మేము ఎక్కడా తీసేదే. సో దయచేసి అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్? ఒక్క నిమిషం సార్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్? మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి, ఆధారాలు ఉంటే బయట పెట్టండి. సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? మేము తీసుకొచ్చిన మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మేము ఇస్తున్నాం. మా డిక్షనరీ కాబట్టి మీకు తీసుకొస్తాం, మీరు చదవండి. దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను ఆ డిక్షనరీ. కనీసం సార్, దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో. మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వాకౌట్ చేశారు స్వామి? ఆ రోజు మీరు ఎందుకు వాకౌట్ చేశారు స్వామి? నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్, నాకు బాధ ఆవేదన ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి, మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి. మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. సాఫ్రనైజేషన్ జరగట్లేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు. దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి, మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా ఐఎమ్ రెడీ టు డిబేట్. చెప్పండి సార్. As denounced by the BJP government at the center, are you willing to accept it? Sir, ఒక్క నిమిషం. NEP, sir, education first is a concurrent subject. First అది తెలుసుకోవాలి మనం. It is, ఒక్క నిమిషం పూర్చండి. It is a concurrent subject. It is advisory in nature. We will choose based on local conditions. I have right to choose. Government has right to choose. Local conditions బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మేము రుద్దాలంటే మేము చేయం. లోకల్ కండిషన్స్ ఏంటి, అవసరాలు ఏంటి, సంఘాలతో మాట్లాడాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం. 3-4 గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నా. మీరు అనిన గౌరవ సభ్యుడు మీరు అడిగింది సాఫ్రనైజేషన్ అన్న పదం మీరు వాడారు, అది నేను ఒప్పుకోవట్లేదు. కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి, నేను డిక్షనరీ చదివి చెప్తాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, లెట్ us డిబేట్ ఇన్ దిస్ హౌస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్. సార్, మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్, తీయండి సార్. మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు? కనీష్ అధ్యక్ష, క్వశ్చన్ ఏంటి అధ్యక్ష? వాట్ ఈస్ ద క్వశ్చన్? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా. 2వ ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా. 3వ ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న. అధ్యక్ష, ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు. కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో? నంబర్ 1. నంబర్ 2, సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు? ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష? అండ్ 2, హీఈస్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు. మంది లేదా సార్? మాట్లాడటం గురించి కాదు, మీరు ఆయన అనేది మీరు సార్, ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు. మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు. ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్. అది కాదు అధ్యక్ష, నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే హ్యావ్ అ ప్రాబ్లం. సార్, సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు. ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఐ హావ్ నో ప్రాబ్లం సార్. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా, ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి? వాకౌట్ మీరు చేయలేదు మంత్రి గారు. డిస్కషన్ పైన మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేస్తారు.
మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు సార్ discussion ప్లీజ్ లో. కూర్చోండి. 2 గంటలు చెప్తే విన- ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష no, 1 second. I am not yielding. 1 second. I have the floor of the house. I am not yielding. I am not yielding. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ Please సభ్యులు కూర్చోండి. సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. మాట్లాడు. ఏమండి? ఒక్క నిమిషం. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులం లో సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరిచ్చిన డిక్షనరీ సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు చెవులు పని చేయట్లేదు నాకు. మైక్ పెట్టుకోండి. ఆ డిక్షనరీ కూడా తెప్పిస్తా. డిస్కస్ సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు? రాంగోపాల్ రెడ్డి మీరు సీట్లో కూర్చోండి. సాఫ్రనైజేషన్ అనే పదం ఎవరెత్తారు సార్? కూర్చోండి మీ సీట్లో. మీ సభ్యుడు ఎత్తాడు. మీరు సీట్లో కూర్చోండి. పదాలు ఎందుకు తీసుకోమని నేను కూర్చుంటాను. మీ సీట్లో కూర్చోండి. అంటే పద్నాలుగు అయితే మీరు ఆరోపణ చేసి వాకౌట్ చేస్తూనే వస్తున్నాం. మంత్రి గారు మీ సీట్లో కూర్చోండి. కాంట్రవర్సీ చేస్తున్నప్పుడు అదే మీరు ఎందుకు ఎక్కడి నుంచి ఉంటారు? మీరు ఇక్కడ నుంచి- మీరు ఆ రోజు పారిపోయారు, బయటికి పారిపోయారు. ఆ తలుపు నుంచి పారిపోయారు, గుర్తుపెట్టుకోండి. వాకౌట్ చేసి చర్చ చేయలేకపోయారు, కట్టుకోలేకపోయారు చర్చకి. ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు. మంత్రి గారు మీరు అడిగారు ఆ రోజు డిబేట్. లోకేష్ గారు ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు సభ్యుడిలా ప్రవర్తించట్లా. మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు ఏదో అదే కూర్చున్నారు అధ్యక్ష. అది కాదు. ఒక్క నిమిషం అధ్యక్ష. ఏంటిది? మీరు లేనప్పుడు మీరు చదువుకున్నవారు విద్యత ఉండాలి, సభ మర్యాద పాటించాలి. చెప్పండి అధ్యక్ష చెప్పండి సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్. నేను మొదటి ప్రశ్నకి లేదని నేను చెప్పాను, రెండో ప్రశ్నకి లేదని చెప్పాను, మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను. గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు, మాట్లాడుతూ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు. అదే నేను విత్డ్రా చేయాలి. నో యూ హ్యావ్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. మీరు అన్ని ఒక్క నిమిషం చెప్పాలా? ఒక్క నిమిషాన్ని సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు, అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అది హౌస్ నే కాదు, ప్రజాధికాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు, అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను. ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను. మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పండి.